మిత్రులందరికీ శుభోదయం. మనం ర్యాపిడ్ రివిజన్ 4లో 62 బిట్ని చాయిస్గా ఉంచడం జరిగిందండి. ఇప్పుడు ఆ బిట్ యొక్క ఆన్సర్ను అయితే చూద్దామండి. రాజ్యాంగ సభ సభ్యుల సంఖ్యను తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది. మనం ఆన్సర్ చూసుకున్నట్లయితే స్వదేశీ సంస్థానాల నుండి 83 మంది అనేది సరికానిదండి. మరి సరైనవి చూసేద్దామండి. బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుండి 292 మంది, అదేవిధంగా ఢిల్లీ, అజ్మీర్, మేవాడ్, కూర్గ్, బ్రిటిష్ బెలూచిస్తాన్ నుండి 4, అదేవిధంగా రాజ్యాంగ సభలో మొత్తం సభ్యులు 389 అనేది సరైనదండి. మరి స్వదేశీ సంస్థానాల నుండి ఎంతమంది రాజ్యాంగ సభ సభ్యులు ఉంటారు మీకు తెలిస్తే తప్పనిసరి అయితే కామెంట్ చేయండి. నేటి వీడియోకి స్వాగతం అండి. నా పేరు హరి. మరి 52 బిట్లతో మనం ముందుకు వచ్చేస్తున్నాము. లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. మరి చాలా టఫ్గా ఉంటాయండి బిట్లన్నీ కూడా. మిత్రులు లైక్ చేస్తే అంతమందికి షేర్ అవుతుంది, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మరి మొదటి పెట్టండి, సమాఖ్య వ్యవస్థలో ఉండు ప్రభుత్వాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలండి. రెండో బిట్టు, క్రింది వానిలో ప్రభుత్వం యొక్క విధి కానిది. సో ఇక్కడ పైవన్నీ ప్రభుత్వం యొక్క విధులేనండి. చట్టాల తయారీ, చట్టాల అమలు, ప్రజలందరికీ న్యాయం అందేలా చేయడం అనేది ప్రభుత్వం యొక్క విధి అండి. నెక్స్ట్ పెట్టండి, ఈ క్రింది వానిలో రాష్ట్ర ప్రభుత్వంలో అంతర్భాగం కానిది. ఇక్కడ పైవన్నీ కూడా అంతర్భాగాలేనండి. శాసనాలు నిర్మించే శాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణం అండి. ఓకేనండి. ఈ క్రింది వానిలో శాసన నిర్మాణ శాఖ యొక్క విధి ఏమిటి? పైవన్నీనండి. శాసన నిర్మాణ శాఖ యొక్క విధులు చట్టాల అమలు, చట్టాల రాజ్యాంగబద్ధత పరిశీలన, చట్టాల తయారు చేస్తారు, అమలు చేస్తారు, సరిగ్గా ఉందా లేదా పరిశీలన చేస్తారు. ఇది శాసన నిర్మాణ శాఖ యొక్క విధి అండి. ఐదవది, క్రింది వారిలో రాష్ట్ర నిర్మాణ శాఖలో అంతర్భాగం కానిది ఏమిటి? ఇక్కడ రాష్ట్ర నిర్మాణ శాఖలో అంతర్భాగం కానిది ముఖ్యమంత్రి అండి. ముఖ్యమంత్రి కానీ అన్ని డిసిషన్లు కూడా ముఖ్యమంత్రి తీసుకుంటాడు. కానీ నిర్మాణ శాఖలో అంతర్భాగం కానిది ఇక్కడ ముఖ్యమంత్రినండి. ఇక్కడే విచిత్రం అంతా. ఇక్కడ రాష్ట్ర నిర్మాణ శాఖలో అంతర్భాగం అయింది గవర్నర్, శాసనసభ, శాసన మండలి. ఈ ముగ్గురు కూడా రాష్ట్ర నిర్మాణ శాఖ. కానీ అల్టిమేట్గా ప్రస్తుతం అయితే శాసన నిర్మాణ శాఖ కన్నా దారుణంగా ముఖ్యమంత్రి యొక్క విధులు అయితే ఎక్కువ ఉన్నాయండి. నెక్స్ట్ అండి, గవర్నర్ యొక్క పదవీ కాలం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 5 సంవత్సరాలు. నెక్స్ట్ అండి, రాష్ట్ర గవర్నర్ను నియమించినది ఎవరు? గవర్నర్ను రాష్ట్రపతి నియమిస్తారు. నెక్స్ట్ బిట్, 2 లేదా ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని గవర్నర్గా నియమించుటకు అవకాశం కల్పిస్తున్నటువంటి రాజ్యాంగ నిబంధన ఏది? అంటే 2 లేదా ఎక్కువ రాష్ట్రాలకు ఒకే గవర్నర్ నియమించుటకు అవకాశం కల్పిస్తున్నటువంటి రాజ్యాంగ నిబంధన. ఆన్సర్ ఆప్షన్ 3 158లో 32వ ఈ నిబంధన అనేది 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా నియమిస్తున్నారండి. 9వది, గవర్నర్గా నియమించబడే వ్యక్తిని సిఫార్సు చేయనిది ఎవరు చేస్తారు? అంటే ప్రధానమంత్రి, మంత్రిమండలి అనేది ఈ గవర్నర్గా నియమించబడే వ్యక్తిని సిఫార్సు అయితే చేస్తారండి. నెక్స్ట్ అండి, ఈ క్రింది న్యాయమూర్తులలో గవర్నర్చే నియమించబడతారు. ఎవరు నియమించబడతారు? ఆన్సర్ ఆప్షన్ 4 హైకోర్టు పరిధిలో పనిచేసే న్యాయస్థానాల యొక్క న్యాయమూర్తులు గవర్నర్చే నియమించబడతారండి. నెక్స్ట్ అండి, ప్రభుత్వం యొక్క విధులు గుర్తించండి. ఆన్సర్ ఏబీసీలన్నీ కూడా. మరి చట్టాలను తయారు చేయడము, చట్టాలు అమలు చేయడము, ప్రజలందరికీ న్యాయం అందించేలా చేయడం అనేది ప్రభుత్వం యొక్క విధులు. నెక్స్ట్, రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది. ఇంకా ఎటైటం 2-3 వస్తాయనే ఉద్దేశంతో ఈ విధంగా పెడతామండి. ఆన్సర్ ఇక్కడ చట్టాలు రూపొందించుటకు కార్యనిర్వహణ శాఖ యొక్క విధి అనేది సరికానిదండి. మరి సరైనవన్నీ కూడా చూసేద్దామండి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో శాసన నిర్వహణ శాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ అని 3 భాగాలు ఉంటాయి. మరి గవర్నరు, శాసనసభ, శాసన మండలి కలిపి శాసన నిర్మాణ శాఖ అంటారు.
ప్రతి రాష్ట్రానికి కూడా ఒక గవర్నర్ ఉంటారు. ఈ మూడు కూడా సరైనదండి. మరి శాసనాలను రూపొందించే శాఖ ఏది మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ అండి, చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది, ఎవరు మిస్ అవ్వద్దు. ఈ క్రింది రాజ్యాంగ నిబంధనలు సరిగ్గా జతపరచము. 2 లేదా ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని గవర్నర్గా నియమించవచ్చు. ఇక్కడ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ అండి. ఆర్టికల్ 53(32) అండి, ఏ అని పడిపోయింది 32, ఆర్టికల్ 158(32) అండి. మరి నెక్స్ట్, ఒక రాష్ట్ర శాసన మండలి సమాఖ్య ఆ రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్యలో 1/4 వంతు మించరాదు. దీనికి ఆన్సరు సి అండి. ఆర్టికల్ 171(1) అనే ఆర్టికల్ ప్రకారం ఈ యొక్క శాసనసభ్యుల సంఖ్యలో 1/4 వంతు మించరాదండి. నెక్స్ట్, గవర్నర్ తన విధులను నిర్వహించడంలో సహాయం చేయుటకు మరియు సలహా ఇవ్వడానికి ముఖ్యమంత్రి నాయకత్వంలో మంత్రిమండలి అనేది ఉంటుంది అనేది ఆర్టికల్ 168(1) అనేది మనకి తెలియజేస్తుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 14వది, గవర్నర్ గురించి ఈ క్రింది వాక్యాలలో సరికానిది. గవర్నర్ గురించి క్రింది వాక్యాలలో సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 3, గవర్నర్ యొక్క పదవీ కాలం రాంగ్ ఇవ్వడం జరిగింది. గవర్నర్ అనేది రాష్ట్రపతి నియమిస్తారండి. గవర్నర్ పదవికి వ్యక్తులను సిఫార్సు చేయనిది ప్రధానమంత్రి నేతృత్వంలో మంత్రిమండలి అండి. మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరును గవర్నరు రాష్ట్రపతికి అయితే నివేదిస్తారండి. ఇక్కడ గవర్నర్ పదవీ కాలము 5 సంవత్సరాలండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. క్రింది వాణిలో గవర్నర్ యొక్క విధి కానిది. ఆన్సర్ హైకోర్టు పరిధిలో పనిచేసే అన్ని న్యాయస్థానాల్లోని న్యాయమూర్తులు నియమిస్తాడు అనేది సరికానిదండి. ఇక్కడ సరైనవి చూసేద్దామండి. శాసనసభలో మెజార్టీ పార్టీ నాయకుడిని ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానిస్తాడు. రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగి దాని గోప్యతను కాపాడుతామని ముఖ్యమంత్రి మంత్రులచే ప్రమాణం చేయిస్తాడు. అదేవిధంగా శాసనసభ సమావేశాలు నిర్వహించమని మరియు నిరవధిక వాయిదా వేయమని ఆజ్ఞలు అయితే ఇస్తాడండి. ఇవి సరైనవి, ఇది మాత్రం సరికానిదండి. ఓకే. నెక్స్ట్ అండి, 16వది, రాష్ట్రంలోని శాసనసభ గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 అండి. మరి ఇది సరికానిదండి. సరైన చూసేద్దాము. శాసనసభ అనేది దిగువ సభగా భావిస్తారండి. ప్రతి రాష్ట్రాన్ని ఆ రాష్ట్ర జనాభా ఆధారంగా శాసనసభ నియోజకవర్గాలుగా విభజించారు. మరి శాసనసభకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు అయితే జరుగుతూ ఉంటాయండి. మరి శాసనసభ ఎన్నికల గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది ఏమిటి? ఓటర్లు తాము ఓటు ఎవరికి వేసామో ప్రకటించవచ్చు అనేది సరికానిదండి. ఇక్కడ శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమైన చూద్దామండి. స్వతంత్ర అభ్యర్థులు మరియు రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ఇచ్చే హామీలను మనము మేనిఫెస్టో అంటారు. మరి 18 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు అయితే కల్పిస్తుంటారండి. మరి శాసనసభ నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు పొంది గెలిచినటువంటి వారిని ఎమ్మెల్యే అంటారు. ఇవన్నీ కూడా సరైనవేనండి. మరి సరికాంది అదొకటే. నెక్స్ట్ 8వది, రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరైనవి ఏమిటి? ఇక్కడ 18 అండి, ఇది సరిగ్గా పడలేదు. 18వది ఆన్సర్ ఆప్షన్ 1 అండి. ఏబిసిడీలు అన్నీ కూడా సరైనవే. సాధారణ ఎన్నికల తర్వాత ఆధిక్యం సాధించినటువంటి రాజకీయ పార్టీ ఎమ్మెల్యేలచే ఎన్నికైన నాయకుడిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానిస్తాడు. ముఖ్యమంత్రిచే గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎట్ ఏ టైం 4 బిట్లు కలుస్తాయనే ఉద్దేశంతో ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. మిత్రులైతే గమనించాలి. మరి వీడియోని అయితే లైక్ చేయండి. మరి ముఖ్యమంత్రి సలహా మేరకు ఇతర మంత్రులతో కూడా గవర్నర్ అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయిస్తాడండి. మరి ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండి. ఓకేనండి. మరి 19వది అండి, సంకీర్ణ ప్రభుత్వం గురించి తెలుపు క్రింది వాక్యాలు పరిశీలింపుము. ఆన్సర్ ఆప్షన్ 1, ఏబీలు వాస్తవాలు. 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు ఉమ్మడి లక్ష్యాలతో ఏర్పాటు చేయు ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం. మరి ఎన్నికల తర్వాత ఏ ఒక్క పార్టీ కూడా సంపూర్ణ మెజార్టీ సాధించలేనప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయబడుతుంది. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం అండి. మరి అదే మన
ఆంధ్రప్రదేశ్లో ఉన్నది 2 లేదంటే ఎక్కువ పార్టీలు ఉమ్మడి లక్ష్యాలతో ఏర్పాటు చేయే ప్రభుత్వం మన దగ్గర ఉన్నది సంకీర్ణ ప్రభుత్వం ఒకలాంటిది, కేంద్రంలో ఉన్నటువంటి సంకీర్ణ ప్రభుత్వం వేరొకలాంటిదండి. అక్కడ మెజార్టీ లేక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది, కానీ ఇక్కడ ప్రభుత్వం ఏర్పడక ముందే అందరి యొక్క లక్ష్యాలు ఒకలా ఉండి ఒకే తాటి మీదకి వచ్చి సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పాటు అయ్యిందండి. 20 బిట్టండి, శాసన మండలిలో వివిధ రకాల సభ్యులను వారి ప్రాతినిధ్యమును సరిగ్గా జతపరచము. ఇక్కడ ఆన్సర్ అయితే చూసేద్దామండి. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఒకటది శాసనసభ సభ్యులచే ఎన్నుకోబడేవారు వంతు ఎంత అంటే 1/7 వంతు అండి. ఓకేనండి. పట్టభద్రులచే ఎన్నుకోబడిన వారు వంతు ఎంత 1/2 వంతు అండి. గవర్నర్చే నామినేట్ చేయబడేవారు ఎంత అంటే 1/6 వంతు అండి. ఓకేనండి. మరి 21ది డొమింగో ఫేస్ ప్రకారము విజయనగర సామ్రాజ్యంలో గల మార్కెట్లకు గల పేరు ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్లు అండి. ఆన్సర్ బజార్లు అంటామండి, బజార్లు. నెక్స్ట్ అండి, విజయనగర సామ్రాజ్యంలో గల మార్కెట్లలో విక్రయించే వస్తువులు ఏమిటి? సాధారణ వస్తువుల నుండి విలువైన ఆభరణాలు, వజ్రాల వరకు కూడా మార్కెట్లో విక్రయిస్తుంటారు. మార్కెట్లో ఉండే వ్యక్తులు ఎవరు? కొనుగోలుదారులు, అమ్మకదారులు. టెర్మినాలజీ రావాలనే ఉద్దేశంతో ఇక్కడ మరలా పెట్టడం జరిగిందండి. ఈ క్రింది వానిలో భౌతిక మార్కెట్ కానిది, చాలా చాలా ఇంపార్టెంట్, భౌతిక మార్కెట్ కానిది. పైవన్నీ కూడా భౌతిక మార్కెట్లేనండి. ఇక్కడ షాపింగ్ మాల్స్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, రిటైల్ స్టోర్స్ ఇవన్నీ కూడా భౌతిక మార్కెట్ కానిదే. అదే అన్నీ కూడా భౌతిక మార్కెట్లేనండి. ఈ క్రింది వానిలో భౌగోళిక ఉనికి ఆధారంగా మార్కెట్ కానిది ఏమిటి? ఇక్కడ మార్కెట్ కానిది పొరుగు మార్కెట్ అనేది మార్కెట్ కానిదండి. ఇక్కడ స్థానిక మార్కెట్, ప్రాంతీయ మార్కెట్, అంతర్జాతీయ మార్కెట్ అనేది భౌగోళిక ఉనికి ఆధారంగా మార్కెట్ అయ్యాయండి. కానీ భౌగోళిక ఉనికి ఆధారంగా మార్కెట్ కానిది పొరుగు మార్కెట్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్, అన్నీ ఒకలా ఉండి కన్ఫ్యూజ్ చేసే టఫ్ బిట్స్ అండి. కూరగాయలు, పండ్లు మొదలైన వాటికి గల మార్కెట్ని ఏమంటారు? స్థానిక మార్కెట్ అంటారండి, స్థానిక మార్కెట్. ఆయా ప్రాంతాలలో లేదా రాష్ట్రాల సముదాయాలలో మాత్రమే వస్తువులు కలిగి ఉండే మార్కెట్లు ఏమిటి? ఆయా ప్రాంతాలలో లేదా రాష్ట్రాల సముదాయాలలో మాత్రమే వస్తువులు కలిగి ఉండే మార్కెట్లు ఏమిటి? అవి కూడా ప్రాంతీయ మార్కెట్లేనండి, ప్రాంతీయ మార్కెట్లు. నెక్స్ట్ అండి, దేశంలోని అన్ని ప్రాంతాలలో వస్తువులను మరియు సేవల కొరకు వర్తకం జరిగే మార్కెట్ని ఏమంటారు? ఇక్కడ దేశంలో అండి, అక్కడ పాయింట్ని మనం క్యాచ్ చేయగలగాలి. దేశంలోని అన్ని ప్రాంతాలలో వస్తువులు మరియు సేవల కొరకు వర్తకం జరిగే మార్కెట్ని ఏమంటారు? ఆన్సర్ జాతీయ మార్కెట్లు. నెక్స్ట్, తీర ప్రాంత రాష్ట్రాలలో లభించే చేపలను దేశవ్యాప్తంగా అమ్మడం అనేది ఈ క్రింది మార్కెట్కు సంబంధించినది. జాతీయ మార్కెట్, ఇక్కడ దేశవ్యాప్తము అన్నాడు కాబట్టి జాతీయ మార్కెట్ అండి. నెక్స్ట్ బిట్టు, కొనుగోలుదారులు మరియు అమ్మకందారులు స్థానికంగా వస్తువులు ఉత్పత్తి అయ్యే ఒక నిర్ణీత ప్రాంతానికి పరిమితమయ్యే ఆ మార్కెట్కు గల పేరు ఏమిటి? ఇక్కడ ఒక ప్రాంతానికి కాబట్టి స్థానిక మార్కెట్టు. నెక్స్ట్ పెట్టండి, ఈ క్రింది వానిలో భౌగోళిక స్వరూపం ఆధారంగా భౌతిక మార్కెట్లను గుర్తించము. ఏబిసిడీలు అనేవి భౌగోళిక స్వరూపం ఆధారంగా భౌతిక మార్కెట్లు అండి. అంటే స్థానిక మార్కెట్టు, ప్రాంతీయ మార్కెట్టు, జాతీయ మార్కెట్టు, అంతర్జాతీయ మార్కెట్ అండి. నెక్స్ట్ అండి, క్రింది వానిలో స్వభావం ఆధారంగా భౌతిక మార్కెట్లు గుర్తించండి. ఇక్కడ స్వభావము, ఉనికి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, అవే కీ పాయింట్. మరి ఆన్సర్ ఆప్షన్ 1 పైవన్నీ కూడానండి. అంటే పొరుగు మార్కెట్లు, వారాంతపు మార్కెట్లు, షాపింగ్ మాల్, షాపింగ్ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా స్వభావం ఆధారంగా భౌతిక మార్కెట్లు. ఇందాక చెప్పింది భౌగోళిక ఉనికి ఆధారంగా, ఇది స్వభావం ఆధారంగా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ అండి, మధ్యయుగంలో భారతదేశం నుండి ఎగుమతి చేయబడినటువంటి వస్తువులు ఏమిటి? ఇవన్నీ కూడానండి
సుగంధ ద్రవ్యాలు, చేనేత వస్త్రాలు, హస్తకళలు, రాగి మరియు ఇత్తడి పాత్రలు, బంగారం మరియు వెండి ఆభరణాలు. మరి మధ్యయుగంలో భూమార్గాలు మరియు సముద్ర మార్గాల ద్వారా భారతదేశం నుండి వస్తువులు ఈ క్రింది దేశాలకు ఎగుమతి చేయబడ్డాయి. ఇవన్నీ కూడా అండి భూమార్గాలు, సముద్ర మార్గాల ద్వారా భారతదేశం నుండి పర్షియా, చైనా, జపాన్, ఇటలీ, యూరోపియన్ దేశాలు అన్ని దేశాలకు కూడా ఈ యొక్క వస్తువులు అనేవి ఎగుమతి చేయబడ్డాయండి. పర్షియా, చైనా, జపాన్, ఇటలీ, యూరోపియన్ దేశాలు. 35దండి విజయనగర సామ్రాజ్యంలో మార్కెట్ల గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరైనవి ఏమిటి? ఏబీలు సరైనవనండి. డొమింగో ఫేజ్ ప్రకారము విజయనగర సామ్రాజ్యంలో మార్కెట్లను బజార్లు అని పిలుస్తారు. ఎవరి ప్రకారం అండి? డొమింగో ఫేజ్ ప్రకారం అండి. మరి వీటిలో సాధారణ వస్తువుల నుండి అత్యంత విలువైనటువంటి ఆభరణాల, వజ్రాల వ్యాపారం కూడా జరిగేదండి ఈ యొక్క విజయనగర సామ్రాజ్య బజార్లలో అండి. మరి ఇక్కడ డొమింగో ఫేజ్ అనేది మరి సరైనది కాదు. ఇటలీ దేశానికి చెందిన యాత్రికుడు అనేది సరికానిదండి. మరి డొమింగో ఫేజ్ ఏ దేశానికి చెందినటువంటి యాత్రికుడు మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మార్కెట్ల గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది ఏమిటి? భౌతిక మార్కెట్లకు ఉదాహరణ ఆన్లైన్ మార్కెట్లు, వాట్సాప్, టెలిగ్రామ్ అనేది సరికానిదండి. ఓకేనండి. మరి చూసేద్దామండి. మార్కెట్లు కొనుగోలుదారులు, అమ్మకందారులు పరస్పర అంగీకారంతో అమ్మకాలు, కొనుగోలు జరుపు ప్రాంతమును మార్కెట్ అంటారు. మరి కొనుగోలుదారులు, అమ్మకందారులు భౌతికంగా కలిసి వారికి అవసరమైనటువంటి వస్తువులను కొనుగోలు చేయు ప్రాంతమును భౌతిక మార్కెట్ అంటారు. సాధారణంగా నిత్య జీవితంలో ఉపయోగించే వస్తువులను స్థానిక మార్కెట్లలో ఉపయోగిస్తారు. ఓకేనండి. ఇక్కడ భౌతిక మార్కెట్లు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఓకేనండి. నెక్స్ట్ అండి చాలా ఇంపార్టెంట్ బిట్లు, ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు కంటిన్యూ అవ్వండి. మరి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. మరి ఈ క్రింది వస్తువులను సంబంధిత మార్కెట్లతో సరిగ్గా జతపరచండి. చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఆన్సర్ ఆప్షన్ 2 అండి. మరి కూరగాయలు, పండ్లు విక్రయించే మార్కెట్లు ఏమిటి? స్థానిక మార్కెట్లు. కుండలు, బుట్టలు వంటి చేతోత్పత్తులు కలిగి ఉండే మార్కెట్ ఏమిటి? ప్రాంతీయ మార్కెట్టు. తీర ప్రాంతాల్లో లభించే చేపలు దేశవ్యాప్తంగా అమ్మడము అనేది జాతీయ మార్కెట్టు. గల్ఫ్ దేశాల నుండి ప్రపంచంలోని అనేక దేశాలకు ముడి చమురు ఎగుమతి చేయడం అనేది అంతర్జాతీయ మార్కెట్ అండి. నెక్స్ట్ పెట్టండి. శ్రామిక మహిళలలో వ్యవసాయ పనులలో నిమగ్నమై ఉన్నవారి శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 83.6% అండి. 83.6%. చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. NSS 61 61వ రౌండ్ గణాంకాలు జరిగిన సంవత్సరం ఎంత? చాలా ఇంపార్టెంట్ అండి. 2004 2005 NSS 61వ రౌండ్. 40 బిట్టండి. బాలికల విద్యను ప్రోత్సహించుటకు 2015లో ప్రారంభించినటువంటి పథకం ఏంటి? బేటీ బచావో బేటీ పడావో. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందండి? 2015. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ మహిళల్లో పోరాటం వలన ప్రభుత్వం సారాను నిషేధించినటువంటి సంవత్సరం. సారాను నిషేధించినటువంటి సంవత్సరం 1993లో సారాను నిషేధించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే రోజు. ఈ యొక్క డే అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక బిట్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. మరి చాలా తగ్గఫోర్గా ఉంటుందండి. ఎగ్జామ్ మాత్రం చాలా నన్ను చూసినటువంటి మాక్ టెస్ట్ కూడా టఫ్గా ఉంది. మరి ఆన్సర్ ఆప్షన్ 2 మార్చి 8 అండి. మార్చి 8. నెక్స్ట్ పెట్టండి. భారతదేశంలో మొదటి 2 మహిళా గ్రాడ్యుయేట్లు ఎవరు? మహిళా గ్రాడ్యుయేట్లు కాదంబరి గంగూలీ, చంద్రముఖి బస్సు. వీళ్ళిద్దరు కూడా మహిళా గ్రాడ్యుయేట్లు అండి. నెక్స్ట్ పెట్టండి. భారతదేశంలో పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందినటువంటి మొదటి దక్షిణాసియా మహిళా వైద్యురాలు ఎవరు? కాదంబరి గంగూలీ అండి. ఇక్కడ పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందినటువంటి మొదటి దక్షిణాసియా మహిళా వైద్యురాలు కాదంబరి గంగూలీ. చంద్రముఖి బస్సు ఈ క్రింది కళాశాల ప్రిన్సిపల్
ప్రిన్సిపల్ మరియు లెక్చరర్గా పనిచేశారు. బెతూన్ కళాశాల అండి, బెతూన్ కళాశాల. ఈ క్రింది వారిలో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ పదవిని చేపట్టినది ఎవరు? ఆన్సర్ జానకి అమ్మాల్ ఎడవలత్ కక్కర్. జానకి అమ్మాల్ ఎడవలత్ కక్కర్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ పదవిని చేపట్టింది. 47వది క్రింది వారిలో భారతీయ అమెరికన్ వ్యోమగామి ఎవరు? కల్పనా చావ్లా. నెక్స్ట్ అండి, ఇక్కడ సునీత విలియం గురించి బిట్ వచ్చే అవకాశం ఉందండి, తప్పనిసరిగా చూసుకోండి. ఇప్పుడు ఆమె అంతరిక్షంలో చిక్కుకుపోయి ఉంది చాలా రోజులుగా. ఈ యొక్క స్పేస్ ఎక్స్ ద్వారా ఎలన్ మస్క్ యొక్క వాహకం ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళిందండి. ఆ వివరాలు అన్నీ కూడా చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 48వది భారతదేశంలో మహిళల పట్ల వివక్షతను తెలుపు క్రింది వాక్యాలలో సరైనది ఏమిటి? ఏబిసిడీలు అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఇక్కడ ఎన్ఎస్ఎస్ 61వ రౌండ్ ప్రకారము దేశంలో మహిళల శ్రామికులలో 83.6% వ్యవసాయ పనుల్లో నిమగ్నం ఉన్నారు. మోసదారుల నుండి విముక్తి పొందడంలో విద్య ప్రధాన పాత్ర వహిస్తుంది. అనాథ పద్యమును గుర్రం జాషువా రచించారు. అనాథ పద్యమును గుర్రం జాషువా రచించారు. బాలికల విద్య ప్రోత్సహించడానికి 2015లో బేటీ బచావో బేటీ పడావో అనే పథకం అయితే ప్రారంభించబడింది. ఇలా చదివితే మీకు రివిజన్ కూడా అవుతుంది, ఒకేసారి అన్నీ కూడా టాపిక్లు కవర్ అయిపోతాయి అనే ఉద్దేశంతో ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. మిత్రులు అయితే గమనించాలి. మరి మహిళల ఉద్యమాల గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది ఏమిటి? ఆంధ్రప్రదేశ్లో మహిళలు చేసినటువంటి సారా వ్యతిరేక ఉద్యమమును, మరి ఆన్సర్ అయితే ఇక్కడ సరికానిది అయితే మూడోదండి, ఎంచుకునే దారిలో అనే గ్రంథ రచయిత అనేది సరికానిదండి. ఒకసారి సరైనవి అయితే చూసేద్దామండి. ఆంధ్రప్రదేశ్లో మహిళలు చేసినటువంటి సారా వ్యతిరేక ఉద్యమం ఫలితంగా 1993లో రాష్ట్రంలో సారా నిషేధించబడింది. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఒక నిర్దిష్ట వర్గం లేదా వ్యక్తుల గురించి సాధారణీకరించినటువంటి నమ్మకమునే మోస పద్ధతి అని కూడా అంటారండి. ఇక్కడ 50 బిట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు. ఈ క్రింది స్ఫూర్తిదాయకమైనటువంటి మహిళలను సంబంధిత అంశాలతో సరిగ్గా జతపరచము. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. మరి పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందినటువంటి మొదటి దక్షిణాసియా మహిళ ఎవరు? కాదంబరి గంగోలీ. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్గా పనిచేసిన వాళ్ళు ఎవరు? జానకి అమ్మాల్. నాసా అమెస్ రీసెర్చ్ సెంటర్లో ఓవర్సీస్ మెడ్కి వైస్ ప్రెసిడెంట్గా అయ్యింది ఎవరు? కల్పనా చావ్లా. ఇక్కడ నాసా కదండి, ఇంకా కల్పనా చావ్లా పెట్టేసుకోవచ్చు. భారతదేశంలో మొదటి దృష్టిలోపం గల ఐఏఎస్ అధికారిని ఎవరు? ప్రాంజల్ పాటిల్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ప్రాంజల్ పాటిల్. నెక్స్ట్ పెట్టండి 51వది. మరి వీడియో చివరికి వచ్చేస్తున్నామండి, తప్పనిసరిగా అయితే వీడియోని అయితే లైక్ చేయండి, ఎంతమందికి షేర్ అవ్వాలి, ఇంపార్టెంట్ బిట్లు కాబట్టి. మరి ఈ క్రింది స్ఫూర్తిదాయక మహిళలను సంబంధిత అంశాలతో సరిగ్గా జతపరచండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఇక్కడ ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నాను. ఆప్షన్ 4 అండి. బెతూన్ కళాశాలలో లెక్చరర్గా మరియు ప్రిన్సిపల్గా పనిచేసిన వారు ఎవరు? చంద్రముఖి బసు. మరి 1921లో ప్రెసిడెన్సీ కళాశాల నుండి వృక్షశాస్త్రంలో ఆనర్స్ డిగ్రీని పొందినది ఎవరు? జానకి అమ్మాల్. అంతరిక్షంలో అడుగుపెట్టినటువంటి తొలి భారతీయ మహిళ ఎవరు? కల్పనా చావ్లా. లేడీ సచిన్గా పేరు పొందింది ఎవరు? మిథాలీ రాజ్. మరి వీడియోని చూస్తున్నారు కానీ దయచేసి లైక్ చేయడం లేదండి, మీరు ఇచ్చే లైకే కామెంట్లే మాకు బహుమానాలండి. మరి లాస్ట్ బిట్ చూద్దామండి. ఈ క్రింది స్ఫూర్తిదాయక మహిళలను సంబంధిత అంశాలతో సరిగ్గా జతపరచండి. మరి దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే దీని యొక్క ఆన్సర్ని ర్యాపిడ్ రివిజన్ 6లో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.